హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద శ్రావణ్ వ్లాగ్స్. ఈరోజైతే ఇంకొక వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చేసిన. అదేంటంటే మన 125 డ్యూక్ది అయితే మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఆఫ్టర్ 4 years ఈ మైలేజ్ ఎంత ఇస్తుందో తెలుసుకోవాలని అయితే నాకు కూడా ఉంది. ఇప్పటివరకు అయితే అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుందో తెలుసుకుంది, కానీ కరెక్ట్ ఎంత ఇస్తానో అయితే నేను కూడా ఎప్పుడు చెక్ చేయలేదు. ఇప్పుడైతే ఈరోజు అయితే 125 డ్యూక్ది అయితే టోటల్ మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నా. సో పెట్రోల్ బంక్కి వెళ్ళి ½ లీటర్ పెట్రోల్ కొట్టించుకొని మైలేజ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేసేద్దాం. లెట్స్ గో. ఇప్పుడైతే ఎజర్ పెట్రోల్ బంక్కి వెళ్ళి ఒక బాటిల్లో ½ లీటర్, మరొక బాటిల్లో లీటర్ పెట్రోల్ అయితే కొట్టించుకొని మైలేజ్ టెస్ట్ అయితే చేసేద్దాం. 1 లీటర్ ఏమో వచ్చేటప్పుడు అయిపోయిన తర్వాత తీసుకోవడానికి, అండ్ ½ లీటర్ ఏమో టెస్టింగ్ పర్పస్కి. అయితే ఎజర్ పెట్రోల్ బంక్ దగ్గర దాకా అయితే వచ్చేసిన. అయితే కొట్టేసుకుందాం పెట్రోల్. ఇంకా కరెక్ట్ వస్తుందా? ½ లీటర్ కరెక్ట్ కొట్టు. అయితే ఫ్యూల్ అయితే 0 చూపిస్తుంది, ఫ్యూల్ లెవెల్. ఇప్పుడే పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాం బాటిళ్ళలో. అండ్ ముందుకు వెళ్ళిపోదాం. అండ్ బండిలో ఎప్పుడైతే మన పెట్రోల్ 0 అయిపోతుందో, టోటల్ అయిపోతుందో వెహికల్, అప్పుడైతే మన దగ్గర ఉన్న ½ లీటర్ పెట్రోల్ అయితే అందులో పోసి టెస్ట్ అయితే చేద్దాం అన్నమాట. అండ్ డైరెక్ట్గా పెట్రోల్ అయిపోయిన దగ్గర కలుస్తుంది. ఇంకా మీకు బైక్లో ఉన్న పెట్రోల్ ఎక్కడ అయిపోతే అక్కడ స్టార్ట్ చేద్దామని చూసినా, కానీ ఈ బైక్లో ఉన్న పెట్రోల్ అయితే అయిపోతలేదు. దగ్గర ఇప్పుడు దౌలతాబాద్ నుండి మనం రామంపేటకి వచ్చినాం. అప్పుడు 0నే ఉండే, ఇందులో ఇంకా 0నే ఉంది. ఇప్పుడు ఇంకొక 1 కిలోమీటర్ అయితే డైరెక్ట్ రామంపేట విలేజ్లో కూడా ఎంటర్ అయిపోతాం. ఇంకా ఈ బైక్లో ఉన్న పెట్రోల్ అయితే అయిపోతలేదు. ఏదేమైనప్పటికీ బైక్లో పెట్రోల్ అయిపోగానే మళ్ళీ కలుద్దాం. ఇక్కడికి వచ్చేసరికి మన గోప్రోలో అయితే వాయిస్ రికార్డం అయితే స్టాప్ అయిపోయింది. అండ్ మన బైక్లో పెట్రోల్ కూడా ఇక్కడికి రాగానే అయిపోయింది. నియర్ మనం గజ్వెల్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేదాకానైతే మన బండిలో ఉన్న పెట్రోల్ అయితే అయిపోలేదు. ఇప్పుడే ఇక్కడనైతే పెట్రోల్ అయితే అయిపోయింది. స్టార్ట్ చేసి చూశాను, స్టార్ట్ అయితే అవ్వట్లేదు. అండ్ ఇప్పుడైతే మన దగ్గర ఉన్న ½ లీటర్ పెట్రోల్ అయితే మన ట్యాంక్లో పోసి అండ్ ఎంత మైలేజ్ ఇస్తుంది అని అయితే చెక్ చేద్దాం. ఇదే మనం తెచ్చిన ½ లీటర్ పెట్రోల్ అయితే ఇప్పుడైతే ఇందులో పోసేసి అండ్ ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోదాం మనం. ఇప్పుడే పెట్రోల్ అయితే వేసేసిన. అండ్ ఓడో అయితే 0 చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకు కరెక్ట్ ఎంత వచ్చిందనేది తెలియడానికి అయితే ట్రిప్ 1 అయితే 0 చేసి పెట్టేసిన. అండ్ మనకు ఫైనల్ రిజల్ట్ ఎంత వచ్చిందనేది అయితే మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడైతే బైక్ని స్టార్ట్ చేసుకుని అయితే ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోదాం. మనం ఇంకొక ½ కిలోమీటర్ ఇక్కడ నుండి వెళ్ళిపోతున్న అయితే మనకు గజ్వెల్లి రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుని అయితే దౌలతాబాద్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే టోటల్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. గోప్రోన్ అయితే సెంటర్లోకి వచ్చిన తర్వాత ఏమంటారు వైట్ అయితే ఊసిపోయింది. దాన్ని అది ఊసిపోవడం వల్ల సెంటర్లో అయితే వాయిస్ అయితే రికార్డ్ కాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మన వెహికల్లో ఉన్న 0 పెట్రోల్ 0 అయినప్పటి నుండి మన దౌలతాబాద్ నుండి రామంపేట నుండి గజ్వెల్ దాకానైతే మన ట్యాంక్లో 0 అయిన తర్వాత ఇక్కడ దాకా వచ్చింది. అంటే దగ్గర 60 నుంచి 70 కిలోమీటర్స్ అయితే 0 అయిన తర్వాత, ఫ్యూల్ 0 అయిన తర్వాత మన ట్యాంక్లో ఉన్న పెట్రోల్తోనైతే ఇక్కడ దాకానైతే వచ్చిందనమాట. అండ్ ఇప్పుడైతే దౌలతాబాద్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుండి ఎంత వస్తుందో అయితే చెక్ చేద్దాం. నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ ఒక 50 నుంచి 55 మధ్యలో వస్తుందని నేను అనుకుంటున్నా. ఎంత వస్తుందనైతే ఫైనల్గా చెప్తా. ఏమంటారో చూడాలి.
దౌలతాబాద్. కెమెరాకి ఎంత అది? 45,000. దొరకవు. శ్రావణ్ కుమార్. జస్ట్ వాళ్ళు అయితే లైసెన్స్ అయితే చూపించమన్నారు. మన ఫోన్లో ఉండే దొరకలే టైంకి అది గూగుల్ ఫొటోస్లోకి అయితే చూపించాను వాళ్ళకు. అండ్ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోమన్నారు. ఇక్కడికైతే టోటల్గా ఓడి వచ్చేసరికి 10 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసినాం. ఇంకా నాకు తెలిసి ఇంకొక 16 అట్లా వస్తాను నేనైతే అనుకుంటున్నా. వెళ్ళిపోదాం. టోటల్గా ఫైనల్గా ఎంత వస్తుంది అయితే చూద్దాం. ప్రజెంట్ అయితే రామపోల్ విలేజ్లో కూడా ఎంట్రీ అయినాం అన్నమాట. ఓడో వచ్చేసరికి 20 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది. మనమైతే ప్రజెంట్ ఇప్పుడు లింగరాజపల్లి అనే విలేజ్ దగ్గర దాకా వచ్చేసినాం. అండ్ ఇక్కడ నుండి మనకు దౌలతాబాద్ వచ్చేసి ఇంకా 2 కిలోమీటర్స్ ఉంటుంది. లింగరాజపల్లి విలేజ్లోకి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ నుంచి ఇంకో 2 and 2.2 మధ్యనైతే మనకైతే దౌలతాబాద్కి అయితే రీచ్ అయిపోతాం. దౌలతాబాద్కి అయితే రీచ్ అయినాం అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మన ఓడి వచ్చేసరికి 22.5 మధ్య ఉంది. అండ్ ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. దౌలతాబాద్లో ఉంటాం కానీ దౌలతాబాద్లో ఏం కన్స్ట్రక్షన్ అవుతుంది కూడా మనకు తెలియకుంటుంది అనమాట. ఇక్కడేమో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అండ్ మనమైతే ఇప్పుడు లోపలికి వస్తే సండే కాబట్టి ఈరోజు అంతా రష్ ఉంటుంది. అందుకే ఇక్కడ నుండి అయితే మనం రైడ్ తీసుకొని కొనేపల్లి సైడ్ అయితే వెళ్ళి టోటల్గా అయితే కంప్లీట్ చేసుకుని అయితే మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికైతే వచ్చేద్దాం. ఇక్కడైతే రైడ్ తీసుకోవాలి. వెహికల్ అయితే ఆగిపోవడానికి అయితే వచ్చేసింది. అయిపోయింది వెహికల్ అయితే. ఇప్పటి వరకు అయితే ఓడు ఎంత వచ్చింది అనేది అయితే టోటల్ అయిపోయిన తర్వాత మీకైతే చూపిస్తాను. వెహికల్ అయితే టోటల్గా అయిపోయింది. నియర్ గోవిందాపూర్ దగ్గర ఉన్నాం ఇప్పుడైతే. ఇంకొక 200 మీటర్స్ పోతేనైతే గోవిందాపూర్కి అయితే రీచ్ అవుతాం. కొట్టిన స్టార్ట్ అయితే అవ్వట్లేదు. మళ్ళీ ఇంకోసారి అయితే ట్రై చేద్దాం. స్టార్ట్ అయితే చేస్తున్నాం. స్టార్ట్ అయితే అవ్వట్లేదు. ఇప్పుడైతే ఓడో చెక్ చేద్దాం. ఓడో చూసుకున్నట్టయితే ట్రిప్ 1 26.5 అయితే ఇది 1/2 లీటర్ కాబట్టి 26.8 అయితే వచ్చిందనమాట. దీన్ని లీటర్కి కన్వర్ట్ చేసుకున్నట్టయితే మనకు టోటల్ రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం తెచ్చుకున్న పెట్రోల్ అయితే ఇందులో పోసేసి రిటర్న్ అయితే ఇంటికైతే వెళ్ళిపోదాం. మన బ్యాగులో అయితే ఉంది పెట్రోల్, దాన్ని అయితే ఇందులో ఫిలప్ చేద్దాం. టైం వచ్చేసరికి 5:22 అయితే అవుతుంది. మన టోటల్ మైలేజ్ అయితే 125 డ్యూకి అయితే కంప్లీట్ చేసామన్నమాట. 1 లీటర్కి చూసుకున్నట్టయితే టోటల్గా 53 to 54 మధ్యలోనైతే మన మైలేజ్ అయితే వస్తున్నట్టు ప్రజెంట్ అయితే. ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.